Hello friends. So in this particular thing, let us discuss about Supreme Court judgment on bulldozer culture. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకైతే కనుక రీసెంట్లీ సుప్రీం కోర్ట్ ఈ యొక్క బుల్డోజర్ కల్చర్ మీద ఇట్ వాస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అండ్ ఈవెన్ ఇష్యూడ్ ద సమ్ ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ దిస్ బుల్డోజర్ కల్చర్ ఈజ్ ఆల్ అబౌట్? సో బుల్డోజర్ కల్చర్ మనం నార్థరన్ ఇండియన్ స్టేట్స్ పర్టికులర్లీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ యొక్క స్టేట్స్లో సో కొంతమంది పీపుల్ లైక్ ఎనీ రిలీజియస్ అపోజిషన్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ మీద అపోజిషన్ కానివ్వండి, ఎటువంటి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద సో ఎనీ కేసెస్ని అక్యూజ్డ్ అని చెప్పేసి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ని ఫైల్ చేసి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హౌసెస్ని మనకి ఏం చేస్తున్నారంటే డిమాలిష్ చేసేస్తున్నారు. సో సేయింగ్ దాట్ సో ఇది మనకి ఏంటంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ పర్టికులర్ హౌస్ని అనేటువంటి ఉద్దేశంతో. అంటే ద స్టేట్ ఈజ్ ట్రయింగ్ టు ఇంపోజ్ ఆర్ డూ ద బుల్డోజర్ జస్టిస్. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ బుల్డోజర్ జస్టిస్ అంటారు. ఐడియల్లీ ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మనకి ఏదైనా ఒక యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే కనుక సో ఎనీ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేటువంటి యాక్టివిటీస్ చేసినప్పుడు సో హూ హ్యావ్ టు యాక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ హ్యావ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్, దెన్ ఇట్ ఈస్ ద కోర్ట్స్ విచ్ హ్యాస్ టు డిసైడ్ ఇట్. సో వెదర్ కన్విక్ట్ చేయాలా లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ మనకి ఏంటంటే ఎక్విటల్ రిలీజ్ చేసేయాలా అనేటువంటిది మనకి కోర్ట్స్ డిసైడ్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ద స్టేట్ మిషనరీ ఈజ్ టేకింగ్ ద కంట్రోల్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. అండ్ ఎవరైతే ఇలాంటి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆర్ సమ్ యాంటీ రిలీజియస్ యాక్టివిటీస్ సో ఓకే అలా ఎవరు కమిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద సేయింగ్ దట్ వాళ్ళ యొక్క హౌసెస్ అనేటువంటివి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు అనేటువంటిది తోటి అనే ఎలిగేషన్ తోటి మనకి ఏం చేస్తున్నారంటే వితౌట్ గివింగ్ ఈవెన్ ప్రయర్ నోటీస్ వాళ్ళ యొక్క హౌసెస్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. సి దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ దట్ యూ కెన్ సీ. సో దిస్ ఈస్ హౌ వేర్ ద హౌసెస్ ఆర్ బీయింగ్ డిమాలిష్డ్. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క బుల్డోజర్ కల్చర్కి సంబంధించి సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ డైరెక్టివ్స్ని పబ్లిష్ చేశారు అండ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కూడా మనకైతే కనుక టచ్ చేశారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, then next one principles of natural justice, then comes article number 142 of the constitution, then rights of the accused, then we have doctrine of separation of powers, then we have doctrine of public trust. So these are some of the important concepts that we need to know about from the exam perspective. సో ఎగ్జామ్ దృష్టిలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పాయింట్స్ మీద మనకి చాలా క్లియర్ కట్ అవగాహన అయితే కనుక ఉండాలి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ సో వి విల్ ఎలాబరేట్ మోర్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్. సుప్రీం కోర్ట్ పుట్ ద బ్రేక్స్ ఆన్ బుల్డోజర్ కల్చర్. ఈ బుల్డోజర్ కల్చర్ ఎక్కడ మనకి జరుగుతోంది? పర్టికులర్లీ ఇన్ ద నార్థరన్ స్టేట్స్ లైక్ యూపీ, మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో మనకి జరుగుతోంది. లెట్ us డిస్కస్ ద సుప్రీం కోర్ట్. So friends, very important, Supreme Court is the highest constitutional court in our country and Supreme Court is the interpreter of the constitution and most importantly Supreme Court is the protector of the fundamental rights of the citizens. సో ఈ యొక్క ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వెదర్ ఈజ్ ఇట్ రైట్ టు లైఫ్ అయినా లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయినా ఏ రైట్ అయినా కూడా వైలేట్ అవుతూ ఉంటే వాటిల్ని కాపాడేటువంటి రెస్పాన్సిబిలిటీ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అండ్ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వన్ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. సో దెన్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 ఇట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిట్ జ్యూరిస్డిక్షన్ అంటారు. దాని ద్వారా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ రిట్స్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హ్యాబియస్ కార్పస్ అంటారు టు బ్రింగ్ ద బాడీ ఆఫ్ అని, దెన్ వీ హ్యావ్ ద మ్యాండమస్, సో దెన్ డూ ద డ్యూటీ అని, లేకపోతే వీ హ్యావ్ ద క్వో వారెంటో, ఇలా రకరకాలటువంటి రిట్స్ని మనకి సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుందండి అండర్ ఆర్టికల్ నెంబర్ 32. సిమిలర్లీ సో ఒకవేళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వలేమో అనుకుంటున్నటువంటి వాళ్ళకి అండర్ ఆర్టికల్ నెంబర్ 226 హైకోర్టుని కూడా అప్రోచ్ అవ్వచ్చు ఎలా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు. సో ఓకే హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ వైడర్ దాన్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎస్, ఐ హోప్ మీరు ఆ కాన్సెప్ట్ అంతా కూడా మీరు పాలిటీలో స్టడీ అయితే చేస్తారు. లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ద డైరెక్టివ్స్ అంటే డైరెక్షన్స్ ఎవరికి? ద స్టేట్ గవర్నమెంట్స్కి. ఏ స్టేట్ గవర్నమెంట్స్కి? వేర్ దిస్ బుల్డోజర్ కల్చర్ ఈజ్ ప్రివలెంట్.
to curb the usage of the bulldozers for punitive demolitions by the states, like citing the concerns over something called as due process and as well as the rule of law. సో ఈ యొక్క బుల్డోజర్ కల్చర్ ద్వారా మనకి ఏంటంటే ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అని అంటే లాలెస్నెస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఏ స్టేట్ ఆఫ్ అనార్కీని మనకి ఏంటంటే కనుక ప్రివైల్ చేస్తుంది ఇలా చేయటం వల్ల అని చెప్పి మనకి సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ దీస్ డైరెక్షన్స్. అండ్ దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ of how a bulldozer is being used to demolish the house of an accused. అంటే ఏదైనా ఒక యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే యాంటీ రిలీజియస్ యాక్టివిటీస్ని కానివ్వండి కమిట్ చేస్తున్నటువంటి అక్యూజ్డ్ మీద, పీపుల్ మీద, అంటే ఈవెన్ దట్ ఎలిగేషన్స్ ఆర్ నాట్ యెట్ ప్రూవ్డ్, ఇంకా ఎలిగేషన్స్ కూడా ఇంకా ప్రూవ్ కూడా అవ్వకుండా ఇంకా ట్రయల్ కూడా జరిగి ఉండదు, అలాంటి వాళ్ళ యొక్క హౌసెస్ని టార్గెట్ చేసి ఏం చేస్తున్నారు అని అంటే కనుక లైక్ దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ వాళ్ళ యొక్క హౌస్ని డిమాలిష్ చేసేయడం జరుగుతుందండి. సో దీంట్లో లెట్ us read some important points. సో దీంట్లో మనకి ఇన్వాల్వ్ అయినటువంటి జడ్జెస్ వచ్చేసి సో లైక్ జస్టిస్ బిఆర్ గావాయి అండ్ యాజ్ వెల్ యాజ్ కేవి విశ్వనాథన్. దే ఇన్వోక్డ్ ద ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి మనకి ఆర్టికల్ నెంబర్ 142. So 142 of the Constitution is an extremely immense power that the Supreme Court possesses. Under Article number 142, Supreme Court can pass any order, any judgment, any decree, so okay, in order to do the complete justice. అంటే లాలో ఉండేటువంటి పాలసీస్ని, లాలో ఉండేటువంటి వాటిని కూడా మనకి ఏంటంటే కనుక వేరెవర్ సో ద లా అంబిగ్విటీ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏం చేయగలదు అని అంటే తన యొక్క ఇమ్మెన్స్ పవర్, తన యొక్క అన్లిమిటెడ్ పవర్ అండర్ ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఇన్వోక్ అయితే కనుక చేయగలరండి. ఎస్, నా ఇప్పుడు కూడా ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 142ని ఇన్వోక్ చేసి ఆ యొక్క బైండింగ్ డైరెక్టివ్స్ని, బైండింగ్ మీన్స్ compulsorily have to follow on the usage of the demolitions as a punitive measure. ఎవరో కూడా ఇలాంటి మూవ్స్కి, ఇలాంటి వాటికి రిసార్ట్ అవ్వకూడదు. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే this includes a mandatory 15-day notice to the occupants before demolition, along with the details of the unauthorized construction and as well as the grounds for the demolition. So most importantly, ఎవరినైనా ఒక పర్టికులర్ హౌస్ను ఇప్పుడు మీరు ఏంటి అని అంటే డిమాలిష్ చేయాలి, లైక్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు అనేటువంటిది మీ యొక్క ఎలిగేషన్ అయినట్లయితే కనుక దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాళ్ళకి ముందుగానే 15 రోజుల ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. అంతే తప్ప ఓవర్ నైట్ మనం ఏంటంటే కనుక తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క హౌస్ని ప్రాపర్టీని కంప్లీట్లీ డిమాలిష్ చేసేయడం అనేటువంటిది ద మోస్ట్ క్రూయల్ అండ్ ఇన్హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. బికాజ్ ఎందుకని అని అంటే కనుక మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ హౌస్లో, ఆ హౌస్ హోల్డ్లో, ఆ ఫ్యామిలీలో ఉంటున్నటువంటి ఆ ఒక్క ఇండివిజువల్ మేబీ ఆ యొక్క యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆర్ సమ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు. బట్ కానీ బికాస్ ఆఫ్ హిమ్ సో ద ఎంటైర్ ఫ్యామిలీ, హిజ్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ who are co-residing with him are how completely shelter లేకుండా దే ఆర్ బికమింగ్ షెల్టర్లెస్, దే ఆర్ బికమింగ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద సో ద స్టేట్స్ సెల్ఫ్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే స్టేట్ ఈ విధంగా యూనిలాటరల్ యాక్షన్స్ తీసుకోవటం వల్ల సో వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ కూడా మనకి వైలేట్ అవుతున్నాయి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తోందండి. అండ్ 15-day నోటీస్ ఖచ్చితంగా ముందు ఇవ్వాలి. అండ్ అలాగనే అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్స్ ఫర్ డిమాలిషన్, ఏ గ్రౌండ్స్ మీద మీరు డిమాలిష్ చేస్తున్నారు, అండ్ అలాగే వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఎందుకు ఇది అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇది అనేటువంటి వాటి మీద సో ద వ్యాలిడ్ డీటెయిల్స్ని కూడా మనకి ప్రొవైడ్ అయితే కనుక చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యాక్సెప్టెడ్. Then comes article number 142 of the Constitution and accountability. So by invoking article number 142 of the Constitution, the Supreme Court exercised its extraordinary powers to ensure justice and accountability. ఎవరు అకౌంటబుల్ చేయాలి? ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఈ యొక్క డిమాలిషన్ యాక్టివిటీస్ చేస్తున్నారో దే నీడ్ టు బి మేడ్ అకౌంటబుల్. సో వాళ్ళని అకౌంటబుల్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ టు ఎన్ష్యూర్ ద జస్టిస్, సో ద Supreme Court has invoked. It said that there should be a need for the fair opportunity
and procedural safeguards for the occupants, thereby aligning with the principles of natural justice. See, we have something called as principles of natural justice అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనకి? సో ద అదర్ పార్టీ షుడ్ ఆల్సో బీ హెర్డ్, ద అదర్ పార్టీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ. సో ద అదర్ పార్టీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ, ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వాలి తన యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, అండ్ సఫిషియంట్ టైం ఇవ్వాలి, అండ్ ఒక ప్రొసీజర్ ఉండాలి. దేర్ షుడ్ బి ఏ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్. సో ఆ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనకి ఏం చేయాలి అని అంటే, సో ఫైనల్లీ ఇఫ్ ఇట్ వాస్ రియల్లీ కన్విన్స్డ్ దట్ వాళ్ళ యొక్క హౌస్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఇల్లీగల్గానే కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక నిర్ధారణలోకి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ రిసార్ట్గా మనకి ఏంటంటే కనుక డిస్ట్రాయ్ చేయాలి తప్ప overnight without any intimation, just saying that your house is under, like మీరు ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు, మేము ఆల్రెడీ మీకు ఇవన్నీ పంపించాము అని చెప్పేసి చూపించి అప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేసేయడం అనేటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తున్నారండి. అండ్ అది యాక్చువల్లీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మనకి వైలేట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద court emphasized that demolitions without due process will violate the principles of natural justice, highlighting the risk of arbitrary state actions. The bench noted that something called as might is right displays the disregard for the rule of law, undermining the right to fair hearing. So there should be given a fair opportunity, there should be a rule of law, there should be a due process. ఇవేవి ఫాలో అవ్వకుండా సో ఇలా బుల్డోజర్ జస్టిస్ చేస్తాము అని అంటే అది లాలెస్నెస్ తప్ప, అనార్కీ తప్ప ఇంకా అంతకు మించి ఇంకేమీ కాదు ఇంకా. సో దిస్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ అట్ ఆల్. సో దీన్ని మనం ఏంటి అని అంటే కనుక కొనసాగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, దీనికి ఇమీడియట్గా చెక్ పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈజ్ వెరీ సీరియస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ కలెక్టివ్ పనిష్మెంట్ అనేటువంటిది యూజ్ చేశారండి. ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ కలెక్టివ్ పనిష్మెంట్. వాట్ ఈస్ కలెక్టివ్ పనిష్మెంట్? ఆ పర్టికులర్ ఇండివిజువల్ సో అండ్ సో యాక్టివిటీ చేశాడు అన్న ఉద్దేశంతో ఆ ఎంటైర్ ఫ్యామిలీని, వాళ్ళ యొక్క హౌస్ని మనం డిమాలిష్ చేసేసి పనిష్ చేయడము అనేటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ద జడ్జిమెంట్ స్ట్రెస్డ్ దట్ దిస్ ప్యూనిటివ్ డిమాలిషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇన్నోసెంట్ ఫ్యామిలీ మెంబర్స్, thereby amounting to something called as collective punishment and violate the basic structure of the constitution as well. So the Gawai highlighted that family members who are living in a property cannot be penalized for an accused person's alleged crime, as the presumption of innocence is paramount. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఒక క్రైమ్ చేశాడు అని అనుకుంటే కనుక లా దృష్టిలో ఏంటంటే కనుక ఆ తప్పు ఒకవేళ తను చేసినా కూడా హీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఒక పర్టికులర్ పర్సన్ మీద మనం ఎలిగేషన్ పెట్టినప్పుడు సో దెన్ లా అనేటువంటిది మనకి ఏంటంటే కోర్ట్స్ కానివ్వండి, లా కానీ అలా చూడదు, ఆ పర్టికులర్ పర్సన్ని ఎక్యూజ్డ్గా చూడదు అనమాట. వి విల్ సీ హిమ్ యాజ్ ఇన్నోసెంట్ ఓన్లీ. సో తనకేమీ తెలియదు, తను నిర్దోషి అనే మనం ఏంటంటే నమ్ముతాము. వి ప్రెజ్యూమ్ లైక్ దాట్ అంటిల్ సో ద ఎవిడెన్స్ ఈజ్ ప్రూవ్డ్, అంటిల్ ద ఎలిగేషన్ ఈజ్ ప్రూవ్డ్. సఫిషియంట్ ఎవిడెన్స్ అది ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ పర్టికులర్ పర్సన్ని కన్విక్ట్ చేయడం జరుగుతుంది తప్ప అప్పటి వరకు మనం ఇన్నోసెంట్గానే ఆ పర్టికులర్ పర్సన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా మరి ఇప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ హీఈస్ జస్ట్ ఇన్నోసెంట్ ఓన్లీ, అండ్ తనని పనిష్ చేయడంతో పాటు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం అయితే కనుక పనిష్ చేస్తున్నాము బై డిమాలిషింగ్ దేర్ హౌస్. సో దిస్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ అని చెప్పి మనకి కోర్టు చెప్పింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ సుప్రీం కోర్ట్ టచ్డ్ అపాన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారండి, డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ మనం చూసుకుంటే యూ ఆల్రెడీ నో ఇట్, మన యొక్క కంట్రీ మనకి ఎలా రన్ అవుతుంది, గవర్నమెంట్ అనేది తీసుకుంటే వీ హ్యావ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ. సో వీ హ్యావ్ 3 ఆర్గాన్స్, రైట్? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ. సో వాట్ వాజ్ ద యాక్టివిటీ ఆఫ్ లెజిస్లేచర్? లెజిస్లేచర్ యొక్క యాక్టివిటీ ఏంటి? మన కంట్రీకి కావాల్సినటువంటి చట్టాలు అంటే లాస్ని తయారు చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోతే పవర్ ఎవరిది? లెజిస్లేచర్ది.
నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఏంటి? ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పవర్ ఎగ్జిక్యూటివ్ది. మరి జ్యుడిషియరీది ఏంటి? ఒక పర్టికులర్ పర్సన్, ఎడ్యుడికేషన్ ఆఫ్ లాస్ అంటారు. అంటే ఎవరైనా ఈ యొక్క లాస్ని వైలేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని పనిష్ చేసేటువంటిది జ్యుడిషియరీ. అంతే తప్ప సిటిజన్స్ని పనిష్ చేసేటువంటి పవర్ లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ కూడా లేదు. ఓన్లీ ద జ్యుడిషియరీ పొసెస్ దట్ పవర్. మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ బుల్డోజర్స్ని ఆర్డర్ చేస్తున్నారు అని అంటే కనుక, బుల్డోజర్ జస్టిస్ని చేయడానికి, లేకపోతే హౌస్ డిమాలిషన్స్ చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ ట్రయింగ్ టు పనిష్ ద పీపుల్. సో ఐడియల్లీ అది మనకి రెస్పాన్స్ పవర్ ఎవరిది? జ్యుడిషియరీది. సో నౌ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఎగ్జిక్యూటివ్ తోటి, పనిషింగ్ ద పీపుల్ if they have done a particular crime is the power of judiciary, responsibility of judiciary, not the role of executive. There is no role for executive here. Executive cannot take this law into their own hands and cannot punish it. జ్యుడిషియరీ దగ్గర ఉండాల్సినటువంటి పవర్ని సో ఎగ్జిక్యూటివ్ తీసుకుని అది మనకి ఏంటంటే పనిష్మెంట్స్ ఇవ్వడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుల్డోజర్ జస్టిస్ అనేటువంటిది డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తోంది. సో దేర్ ఫోర్ ఎగ్జిక్యూటివ్ షుడ్ రెస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ టు ఇట్స్ ఓన్ పవర్. ఇట్ షుడ్ నాట్ ఎన్క్రోచ్ అపాన్ అదర్ ఆర్గాన్స్ పవర్ అని కూడా మనకి చెప్తున్నారు. ద కోర్ట్ అండర్స్కోర్డ్ దాట్ separation of powers restricts the state from assuming the judicial functions. So judiciary functionsని స్టేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్యూమ్ చేసుకోకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జుడిషియరీ. ఓన్లీ the judiciary has the authority to pronounce someone a guilty, reinforcing that excessive state action without any trial contravenes the constitutional safeguards. So ఎటువంటి ట్రయలు లేకుండా స్టేటే సొంత నిర్ణయాలు యూనిలాటరల్గా మనకేంటంటే కనుక ఈ విధంగా బుల్డోజర్ కల్చర్ ద్వారా ఈ యొక్క పీపుల్ని కలెక్టివ్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తోంది అని చెప్పి మనకి సుప్రీంకోర్ట్ ఈజ్ సీరియస్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ఏంటంటే కనుక ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ. అఫీషియల్స్ హూ ఆర్ వైలేటింగ్ ద కోర్ట్స్ డైరెక్టివ్స్ కుడ్ ఫేస్ ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అండ్ ద లైబిలిటీ ఫర్ ద రెస్టిట్యూషన్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్ట్ డైరెక్షన్స్ ఇష్యూ చేసింది. ఇన్ కేస్ ఈ యొక్క డైరెక్షన్స్ని ఇష్యూ చేసినా కూడా సో ఎవరైనా కూడా పబ్లిక్ అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇలాంటి డెమాలిషన్స్ క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక వాళ్ళు అంటే కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్, సో కోర్టు యొక్క ఆర్డర్స్ని వైలేట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది అని కూడా మనకి సుప్రీంకోర్ట్ హ్యాస్ హైలైటెడ్ అండి. Yes, this measure aims to prevent the arbitrary demolitions and thereby ensure institutional accountability, especially for the public officials who are misusing the power. The judgment observed that demolitions lacking uniform criteria might suggest the malice. So, ఒక పర్టికులర్ డెమాలిషన్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి యూనిఫామ్ గైడ్ లైన్స్. అంతే తప్ప ఒక్క స్పెసిఫిక్ హౌస్నే మనం ఏంటంటే కనుక టార్గెట్ చేయకూడదు. సో ద రూల్ ఆఫ్ లా అనేటువంటిది ప్రివైల్ అవ్వాలి. అందరికీ ఒక లా అనేది ఒకటే ఉండాలి యూనిఫామ్ కానీ, అండ్ అందరికీ అన్ని సేమ్ విధంగా మనం ఏంటంటే కనుక అప్లై చేయాలి. అంతే తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉండి ఒకరిని డిస్క్రిమినేట్ చేసి టార్గెటెడ్ వేలో అక్యూజ్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ యొక్క హౌస్ని మాత్రమే టార్గెట్ చేసి డెమాలిషన్ చేయడము అనేటువంటిది సో నాట్ అట్ ఆల్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ నోటెడ్ దట్ డెమాలిషింగ్ ఏ హోమ్ డిస్రప్ట్స్ ద డిగ్నిటీ, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్, దేర్ఫోర్ అండర్స్కోరింగ్ దట్ ప్రాపర్టీ రిప్రజెంట్స్ మోర్ దెన్ జస్ట్ ఫిజికల్ స్ట్రక్చర్. వాళ్ళ యొక్క హౌస్ని డిమాలిష్ చేయడము అని అంటే ఇట్స్ నాట్ దాట్ ఆ యొక్క వాల్స్ని వాటిల్ని లేదా ఫిజికల్ స్ట్రక్చర్స్ని మాత్రమే మీరు కొలాప్స్ చేస్తున్నారు అని కాదు. ఇట్స్ ద వాళ్ళ యొక్క అందులో ఉండేటువంటి ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తున్నారు. నౌ వాళ్ళ యొక్క స్టెబిలిటీని, వాళ్ళ యొక్క సెక్యూరిటీని బికాస్ సో నౌ దే ఆర్ మోర్ వల్నరబుల్, దే ఆర్ ఎక్స్పోజ్డ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ వైలేటింగ్ ఆల్ దీస్ పర్టికులర్ రైట్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ more, not only that, the accused ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్కి కూడా దేర్ ఎగ్జిస్ట్ సమ్ రైట్స్.
The judgment also discussed that the rights guaranteed to an accused under the Constitution also includes right to fair trial. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైట్స్ ఫర్ అన్ అక్యూజ్డ్. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మనం ఏంటంటే తను తప్పు చేశాడా లేదా, ఆ క్రైమ్ కమిట్ చేశాడా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ట్రయల్ కండక్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. సో ప్రాసిక్యూట్ చేయడం వల్ల తెలుస్తుంది. సో దెన్ అది తెలిసిన తర్వాత ఇట్స్ అప్ టు ద కోర్ట్ విచ్ విల్ డిసైడ్ వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాజ్ కమిటెడ్ ఎనీ పర్టికులర్ అఫెన్స్ ఆర్ నాట్ అనేటువంటిది. అంతే తప్ప మనము యూనిలాటరల్గా యాక్షన్ తీసుకోవడము, స్టేట్ యూనిలాటరల్గా యాక్షన్ తీసుకుంటే అది మనకి తన యొక్క రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేటువంటి దాన్ని కూడా మనకి వైలేట్ చేస్తుంది. ఇట్ స్టేటెడ్ దట్ దే హ్యావ్ ఎ రైట్ టు డిగ్నిటీ అండ్ ఇట్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు ఎనీ క్రూయల్ ఆర్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. సో the accused do also enjoys the certain right that is called as right to dignity అనేటువంటిది కూడా ఉంటుంది. తన యొక్క హోమ్ని, తన యొక్క హౌస్ని ఇన్హ్యూమన్ వేలో, క్రూయల్ వేలో ఓవర్ నైట్ డిస్ట్రాయ్ చేసేయడం అనేటువంటిది తన యొక్క రైట్ టు డిగ్నిటీని కూడా మనకి వైలేట్ అయితే చేస్తుంది. ద పనిష్మెంట్ అవార్డెడ్ టు అక్యూజ్డ్ పర్సన్స్ హ్యాస్ టు బీ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ ఇట్ కెనాట్ బి ఇన్హ్యూమన్ ఆర్ ద క్రూయల్. సరే, ఒక పర్సన్ క్రైమ్ చేశాడనే అనుకుందాం. దెన్ ఆ పర్టికులర్ పర్సన్కి ఆ క్రైమ్ చేసినందుకు లా హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ వాట్ పనిష్మెంట్ హ్యాస్ టు బి గివెన్ టు హిమ్. అంతే తప్ప ఆ పనిష్మెంట్ని మన చేతుల్లోకి, అంటే స్టేట్ చేతుల్లోకి తీసుకుని పీపుల్కి ఈ యొక్క జస్టిస్ ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్ కంక్లూడింగ్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక అసలు ఇప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క యాక్షన్స్ ఏమేమి వైలేట్ చేస్తున్నాయని సమ్మరీగా మనం ఈ 3 పాయింట్స్లో రాసామండి. ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ అన్ ఆర్బిట్రరీ మేనర్ డిమాలిషెస్ ద హౌసెస్ ఆఫ్ ద సిటిజన్స్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ దట్ దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్, దెన్ ఇట్ యాక్ట్స్ కాంట్రరీ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, సో దట్ మీన్స్ ఓన్లీ ఆన్ ద ఒక పర్టికులర్ క్రైమ్లో వీళ్ళు అక్యూజ్డ్ అనేటువంటి ఒక్క రీజన్ తోటి, ఇంకా దట్ వాస్ నాట్ యెట్ ప్రూవ్డ్. సో బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ డిమాలిషింగ్ దేర్ హౌసెస్ ఇన్ అన్ ఆర్బిట్రరీ మేనర్, సో దెన్ యూ ఆర్ యాక్టింగ్ ఎగెనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ జడ్జ్ and inflicting the penalty of demolition on a citizen on the ground that he is an accused, it violates the principles of separation of powers. సో ఇప్పుడు ఇదే పర్సన్, ఇదే ఎగ్జిక్యూటివ్ ఒకవేళ జడ్జిగా యాక్ట్ చేసి, మరి జడ్జి ఏం చేస్తాడు? పెనాల్టీ ఇంపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? పెనాల్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ ద హౌస్ చేస్తుంది. చేసినట్లయితే కనుక దెన్ యు ఆర్ వైలేటింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, బికాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ, ఇట్స్ నాట్ ద పవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ఇంపోజ్ పెనాలిటీస్. అండ్ దెన్ ఫైనల్లీ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ చెప్తున్నటువంటిది ఏంటంటే, వీఆర్ ఆఫ్ ద వ్యూ దాట్ in such matters the public officials who take the law in their hands should be made accountable for such high-handed actions. సో నా ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చెప్పేది ఏంటి అని అంటే కనుక, ఈ రకంగా పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక దే హ్యావ్ టు బి మేడ్ అకౌంటబుల్. సో దే హ్యావ్ టు బి మేడ్ అకౌంటబుల్ ఫర్ సచ్ హై హ్యాండెడ్ యాక్షన్స్. ఈ యొక్క యాక్షన్స్ వల్ల మనకి ఏంటంటే కనుక, సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, సో దట్ దే హ్యావ్ టు ఆన్సర్ అస్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. సో ఓవరాల్ మనకి చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఈ యొక్క జడ్జ్మెంట్ ఓవరాల్గా. సో నౌ దిస్ జడ్జ్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు పుట్ ద బ్రేక్స్ అపాన్ ద బుల్డోజర్ జస్టిస్. సో స్టేట్స్ చేస్తున్నటువంటి బుల్డోజర్ కల్చర్కి ఒక బ్రేక్ లాగా మనకైతే కనుక వేయబడడం జరిగింది. సో ఇందులో మనకి టచ్ చేసినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవేంటండి? ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 142 gives the extraordinary power to that of the Supreme Court, so that it can pass any order, any judgment in order to do the complete justice. That was the first point. And second point vachesi, principles of natural justice are being violated because the accused person has to be given an opportunity. So fair trial, fair opportunity to hear him. We have to give the opportunity
in order to express his arguments. So that was the second important thing. And the third important, due process of law is violated. Number 4, basic structure of the constitution is violated, because rule of law is one of the basic features of the constitution andi. So therefore then next another important point ఏంటంటే it has violated doctrine of separation of powers ని మనకి violate చేస్తున్నారు. And then finally the rights of the accused, like for example dignity, and as well as మనకి ఏంటంటే కనుక yes, dignity is one such important right. And there is also protection against collective punishment. సో వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, సో ఆ యొక్క కలెక్టివ్ పనిష్మెంట్ కూడా that is also a particular right. We have to protect the innocent people from this lawlessness actions by the state governments. Yes andi. So this is a very significant judgment in protecting these particular people. So finally the Supreme Court has given pan India guidelines, a uniform guidelines. ఒకవేళ ఎవరైనా ఒక పర్టికులర్ హౌస్ని డెమాలిష్ చేయాలి అని అంటే వాళ్ళకి ముందుగానే 15 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఇలా మీ యొక్క హౌస్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేయబడడం జరిగింది, అందుమూలాన మనకి ఏంటంటే కనుక మీకు 15 రోజులు గడువిస్తున్నాము. ఈ 15 రోజుల్లో మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ ప్రూవ్ అస్ దట్ ఇట్ ఈస్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఇల్లీగల్లీ, లేకపోతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయనేటువంటివి మాకు అందరికీ సబ్మిట్ చేయాలి. సో ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ సో దీన్ని మీరు ఖాళీ కూడా చేసేసుకోవచ్చు. సో ఖాళీ చేసేసుకుని యూ కెన్ గో టు ద అదర్ హౌస్ సో ఆల్ టుగెదర్ సో దట్ వీ కెన్ డెమాలిష్ ఇట్ కంప్లీట్లీ. So is some of the important directives that have been given by the Supreme Court in this context. And yes, so I hope you have understood it. Thank you so much.